అబ్బా ఫ్లేమ్స్ చేయవే. నీకు ప్రణయ్కి ఏమొస్తుందో అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒకవేళ దీనికి వాడికి ఎస్ వస్తే కొడితే కోటిలో పడతావు. నాకు ఆడికే వెసరాదులే నువ్వు అనుకుంటున్నట్టు. అట్లేం కాదు. వస్తే ఏముంది ఇంకా, అన్నా చెల్లెల అనుబంధం. నీ అమ్మ, నా ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఎంత? డిస్టర్బ్ చేయకు, ఫ్లోలున్నా. ఏం చెప్తుండే? అదే నీ ప్రేమ ఎంత గొప్పదో అని. నా ప్రేమ ఎంత గొప్పదంటే సముద్రాలు కరిగిపోతాయి, కొండలు ఇంకిపోతాయి తెలుసా? మేడం ఎలిజబెత్, అది యాక్చువల్లీ సముద్రాలు ఇంకిపోతాయి, కొండలు కరిగిపోతాయి. హోప్ యు గెట్ ఇట్. హే చల్, నా వర్డింగ్ తప్పై ఉండొచ్చు. నా ప్రేమ ప్యూరే. ఈ కాలంలో ప్యూర్ గీ దొరుకుతుంది గాని ప్యూర్ ప్రేమ కష్టమే. నీకు లవ్ లేదని నా మీద ఏడిపే నీకు. పోయి పోయి నీ మీదే ఏడవాలి. ఇంకా ఆపే నువ్వు. ఎలిజబెత్, నువ్వేం టెన్షన్ కాకు, నీకు ప్రణయ్కి ఖచ్చితంగా మ్యారేజ్ వస్తుంది. ఇది అస్సలు భూమి మీద ఆగదు. ఇంకా పెళ్ళికైనా పిలువమ్మా, మాల్దీవ్స్ లో చేసుకో హనీమూన్, ఓకేనా? ఒసే కీర్తి, నీకెందుకే వాళ్ళ హనీమూన్ పైన అంత ఇంట్రెస్ట్? నీ వంకాయ మొకందానా. మస్తు ఇంట్రెస్ట్ ఇట్లాంటివి. చదువు తప్ప చూడు ఎట్లుందో మేకప్ వేసుకున్న కోతిలక్క. కొంచెం చన్విస్తే చాలు కళ్ళు దాగిన కోతిలక్క చేస్తుంది. ఒసే తొందర రాయవే, అసెంబ్లీకి వెళ్ళాలి, లేట్ అవుతుంది. ఇది మళ్ళీ డల్ ముఖం ఎందుకు పెట్టిందే? ఏమొచ్చిందో? లావణ్య, దీనికి ఎస్ వచ్చిందే. ఇది అదేందే? చూసావా, నాకు వాడికి మ్యారేజ్ వచ్చింది. ఒసేయ్, వాడింటి పేరుతో ఫ్లేమ్స్ ఎందుకే? అంటే ఇద్దరికి పెళ్ళైనాక ఎట్లైనా వాడి ఇంటి పేరు నాకు వస్తుంది కదా. అమ్మని మరీ కనిపించేంత అమాయకురాలు అయితే కాదు ఎలిజబెత్ నువ్వు. థ్యాంక్ యూ క్వీన్ విక్టోరియా. సరే గాని లెటర్ ఎప్పుడు ఇస్తున్నావు? ఇయ్యనికనే కదా రాసింది. రే ఇస్తే ఎట్లా రేట్ అవుతుంది మచ్చా? ఏముందిరా, తను వేసుకున్న బాట చూస్తే చాచి కొడుతుంది, అంతే సింపుల్. అంత సింపులా స్కూల్లో లెటర్ ఇవ్వడం? జాగ్రత్త ఎలిజబెత్, స్కూల్లో తెలిస్తే మాత్రం పేరెంట్స్ దాకా పోతుంది. ఏం ప్రాబ్లం రాకుండా చూసుకో. యా ప్రాబ్లం వచ్చినా కానీ చూసుకుందాం. రే నువ్వు మాత్రం సపోర్ట్ వస్తావు కదా? నేను రాను. సరే గాని ఏదన్నా అయితే ఏమైతుంది? ఏం కాదు, నేను అన్ని చూసుకుంటా. ఎలిజబెత్, ఇచ్చే ఫ్లేమ్స్ నువ్వు కూడా. ఇప్పుడు కాదు, మరెప్పుడు? ఇప్పుడంటే ఒకవేళ లెటర్ ఇచ్చేటప్పుడు పీటీ సార్ చూస్తే ఇంకేమైనా ఉందా? టైం చూసుకొని ఇస్తారా? సరే రా, ఇంకా ఫస్ట్ అసెంబ్లీ వెళ్దాం. అరే అర్జున్, చిత్రాలు మన సైడే వస్తున్నారా? కనిపిస్తుందిరా, మా కళ్ళే ఉన్న కాకులెత్తుకెళ్ళి నేను అనుకుంటున్నావా? ఎలిజబెత్, మీ కింగ్ మన సైడే వస్తున్నాడే. రే ఇప్పుడు ఇస్తున్నావా లెటర్? హాయ్ చిత్ర. హాయ్. నీకు ఒకటి ఇవ్వాలి ప్రణయ్. ఏంటి మీ ఇంట్లో వేసిన బెండకాయ కూరనా? ఒక ముట్టికాయ ఇస్తా, కామెడీలు చేసామంటే. అవసరమా? సరే గాని నేను కూడా నీకు ఒకటి ఇవ్వాలి చిత్ర. ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను అసెంబ్లీకి వెళ్ళొస్తా. బాయ్. బొట్టు పెట్టాలమ్మా మీకు? ఎందుకు సార్? అంటే అసెంబ్లీ పోతలేరు కదా అందుకని. వెళ్ళండి. ఏంట్రా నీకు సపరేట్ గా చెప్పాలా? ఏంది చెప్పు చెప్పు. అంటే వాష్రూమ్ పోదామని సార్. చిత్ర వాష్రూమ్. నువ్వు? అసెంబ్లీకి సార్. అసెంబ్లీ. పోండి పోండి పోండి, బయలుదేరండి. ఓకే సార్. కిందికి వెళ్ళరా. నడు రా చిత్ర.